Debye-Hückel Onsager theory of strong electrolytes. Debye-Hückel Onsager theory of strong electrolytes. ప్రీవియస్ క్లాస్ లో ఆస్ట్రాల్డ్ అరిహీనియస్ థియరీ రెండింటి కోసం చెప్పడం జరిగింది. అయితే అరిహీనియస్ థియరీ కానీ ఆస్ట్రాల్డ్ లా కానీ ఈ రెండు కూడా బలహీన ఎలక్ట్రోలైట్ కి వీక్ ఎలక్ట్రోలైట్స్ కోసం చెప్పడం జరుగుతుంది. అంటే వీక్ ఎలక్ట్రోలైట్స్ బలహీన ఎలక్ట్రోలైట్ వివిధ విలీనతల వద్ద అంటే గాఢత తగ్గే కొద్ది అంటే విలీనత పెంచే కొద్ది విఘటన చెంది ఆయన్ల సంఖ్య పెరుగుతుంది కాబట్టి వాహకత అనేది కూడా పెరుగుతుంది. ఆ విద్యుత్ విశ్లేషణ ఆ ఎలక్ట్రోలైట్ యొక్క మోలార్ కండక్టెన్స్ కానీ ఈక్వలెంట్ కండక్టెన్స్ కానీ పెరుగుతుందని చెప్పడం జరుగుతుంది. అయితే అరిహీనియస్ థియరీ కానీ ఆస్ట్రాల్డ్ లా కానీ బలహీన ఎలక్ట్రోలైట్ విషయంలో సఫలీకృతం అయింది. బట్ బలమైన ఎలక్ట్రోలైట్స్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ విషయంలో విఫలం చెందడం జరిగింది. ఎందువల్ల బలమైన ఎలక్ట్రోలైట్స్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ విషయంలో అరిహీనియస్ ఆస్ట్రాల్డ్ అనేది ఎందువల్ల ఫెయిల్ అయిందని చూస్తే బలమైన ఎలక్ట్రోలైట్స్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ ఈజ్ కంప్లీట్లీ అయనైజ్డ్ ఇన్ ఆల్ డైల్యూషన్స్. దట్ మీన్స్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ అనేవి స్ట్రాంగ్ electrolyte is completely ionized in all dilutions. అంటే బలమైన విద్యుత్ విశ్లేషణలు అనేవి ఆల్మోస్ట్ ఏ విలీనత వద్ద అయినా ఏ కాన్సన్ట్రేషన్ వద్ద ఏ గాఢత వద్ద అయినా సరే ఏమవుతుంది కంప్లీట్ గా అయనైజ్ అయిపోయి ఉంటుంది, అయానికం వెళ్ళిపోయి ఉంటుంది. మరి ఇటువంటి స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ విషయంలో ముందు థియరమ్స్ ప్రకారంగా అర్థం చేసుకుంటే యాక్చువల్ గా కండక్టెన్స్ అనేది ఇంకా బాగా పెరగాలి. కానీ ఇక్కడ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ అనేది అల్ఫా విలీనత వద్ద కానీ లేదా అధిక విలీనత వద్ద కానీ ఏ విలీనత తీసుకున్నా ఏ డైల్యూషన్ తీసుకున్నా కంప్లీట్ గా అయనైజ్ అయిపోయి ఉంటుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి, అండర్స్టాండింగ్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వీక్ ఎలక్ట్రోలైట్స్ అనే విలీనత పెంచేయకొంది అంటే వివిధ గాఢతల వద్ద అంటే గాఢత తగ్గేకొంది అనేది విలీనత పెంచేయకొంది అక్కడ ఏమవుతుంది మీకు నంబర్ ఆఫ్ ఆయిల్ అనేవి విఘటన చెంది నంబర్ ఆఫ్ ఆయిల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నంబర్ ఆఫ్ ఆయిల్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఆ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ యొక్క కండక్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం చూడొచ్చు అన్నాడు. కానీ ఇక్కడ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ విషయంలో చూస్తే మనకి ఏ డైల్యూషన్ వద్దన్నా ఏ విలీనత వద్దన్నా సరే ఆల్రెడీ అయానికలు విడిపోయి ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకి కంపేరిటివ్ గా తీసుకుంటే కండక్టెన్స్ అనేది తక్కువగా పెరగడం చూస్తారన్నమాట. అంటే ఎక్కువ మొత్తంలో పెరగకుండా తక్కువగా పెరిగినట్టు అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అరిహీనియస్ థియరీ కానీ ఆస్ట్రాల్డ్ లా కానీ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ విషయంలో ఫెయిల్ అయ్యారు. కాబట్టి వీటిని మాడిఫై చేస్తూ వీటిని ఎక్స్టెన్సివ్ గా ఏం చేశారంటే డెబై-హుక్కెల్ అన్నవాడు వీటి మీద ఆధునిక మోడర్న్ థియరీ అనేది అసెస్ చేయడం జరిగింది. ఏంటో మోడర్న్ థియరీ అనేది చూస్తే మనకి డెబై-హుక్కెల్ ఆన్సాగర్ థియరీ ఆఫ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్. కాబట్టి బలమైన విద్యుత్ విశ్లేషణలకి డెబై-హుక్కెల్ అనేది ఒక థియరీ ప్రపోజ్ చేయడం జరిగింది. ఏంటో థియరీ అనేది చూస్తే ఇక్కడ మనకి మెయిన్ ఏం చెప్తారంటే డెబై-హుక్కెల్ వీళ్ళిద్దరు కూడా ఏం చెప్తారంటే ఆయన్ల సంఖ్య నంబర్ ఆఫ్ ఆయిల్ అనేది ఆయన్ల సంఖ్యని పరిగణలో తీసుకోవడం కాదు కానీ ఆయన్ యొక్క వేగాలని అంటే ఆయన్ల యొక్క వేగాలను వాటి యొక్క చలనశీలతను పరిగణలో తీసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి డెబై-హుక్కెల్ వీళ్ళిద్దరూ కూడా ఏం చెప్తారంటే ఆయన్ల సంఖ్య కాదు కానీ ఆయన్ యొక్క వేగాలను వాటి యొక్క చలనశీలతను బేస్ చేసుకుని చెప్పడం జరుగుతుంది. అందువల్ల ఈ థియరీని మోడిఫై చేయడం జరుగుతుంది. అందువల్ల దీన్ని ఆధునిక థియరీ అంటారు, ఆధునిక సిద్ధాంతం అంటారు. అంటే బలమైన విద్యుత్ విశ్లేషణలకి ఆధునిక సిద్ధాంతంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి
బలమైన విద్యుత్ విశ్లేషణలు అనేవి ఏ కాన్సన్ట్రేషన్ వద్దన్నా సరే ఆయాన్ కింద విఘటన చెంది ఉంటాయి కాబట్టి, ఏ డైల్యూషన్ వద్దన్నా సరే విఘటన చెంది ఉంటాయి కాబట్టి అయాన్ సంఖ్య కాదుగానే వీటి యొక్క వేగాలను పరిగణలో తీసుకోవాలి. అంటే వీటి యొక్క చలనశీలతను పరిగణలో తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది వీళ్ళిద్దరూ కూడా. కాబట్టి ఆ అయాన్ యొక్క వేగాలు ప్రతి వీటి యొక్క చలనశీలత ఇది రెండు అంశాల మీద బేస్ అయి ఉంటుందని చెప్పడం జరుగుతుంది. ఏంటంటే రెండు అంశాలు అంటే ఇక్కడ మనం చూస్తే డెబై హుక్కలు ఏం చెప్తాయంటే రెండు అంశాలు. ఫస్ట్ ఏంటంటే మనకి ఎసిమెట్రిక్ ఎఫెక్ట్ అని చెప్పడం జరుగుతుంది. ఎసిమెట్రిక్ ఎఫెక్ట్ ఆర్ రిలాక్సేషన్ ఎఫెక్ట్. రిలాక్సేషన్ ఎఫెక్ట్ అంటే అసౌష్ఠవ ప్రభావము లేదా రిలాక్సేషన్ ప్రభావం అని ఒక ప్రభావం చెప్తాడు. రెండో ప్రభావం ఏంటంటే రెండో అంశం ఏం చెప్తారంటే మనకి ఇక్కడ ఎలక్ట్రోఫోరిటిక్ ఎఫెక్ట్. ఎలక్ట్రోఫోరిటిక్ ప్రభావం అని చెప్తాడు. అంటే విద్యుత్ కణ సంచలన ప్రభావం అని చెప్పడం జరుగుతుంది. తెలుగులో విద్యుత్ కణ సంచలన ప్రభావం అని చెప్పడం జరుగుతుంది. ఇది అసౌష్ఠవ ప్రభావము లేకపోతే రిలాక్సేషన్ ప్రభావం అంటారు. అంటే ఏ విద్యుత్ విశ్లేషణ అన్నా సరే, అంటే మనం తీసుకున్న ఏ బలమైన విద్యుత్ విశ్లేషణ అన్నా సరే, ఆ విద్యుత్ విశ్లేషణ ఆయాన్ యొక్క వేగము చలనశీలత అనేది అసౌష్ఠవ ప్రభావం లేదా రిలాక్సేషన్ ప్రభావం ఇదొక అంశం ప్రభావితం చేస్తుందని, దానికి చలనశీలతను కానీ వేగాన్ని కానీ. రెండవ అంశం ఏం ప్రభావితం చేస్తుందంటే ఎలక్ట్రోఫోరిటిక్ ప్రభావం అనేది కూడా దాని యొక్క వేగాన్ని ఆయాన్ యొక్క వేగాన్ని చలనశీలతను ప్రభావితం చేస్తుందని చెప్తారనమాట. కాబట్టి ఈ రెండింటి ప్రభావం వాటి తాలూకు ఆ ఎలక్ట్రోలైట్ విద్యుత్ విశ్లేషణ యొక్క మాలర్ కండక్టెన్స్ కానీ ఈక్వలెంట్ కండక్టెన్స్ కానీ రెండింటి ప్రభావాల ఆధారంగా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఎఫెక్ట్ ఏంటంటే ఇక్కడ చూస్తే మనకి ఎసిమెట్రిక్ ఎఫెక్ట్ ఆర్ రిలాక్సేషన్ ఎఫెక్ట్ అనేది ఫస్ట్ మనం చూద్దాం. అదే ఎసిమెట్రిక్ ఎఫెక్ట్ లో డెబై హుక్కలు ఏం చెప్తారంటే వాళ్ళిద్దరూ కూడా ఏదైనా విద్యుత్ విశ్లేషణ తీసుకున్నప్పుడు ఆ విద్యుత్ విశ్లేషణలో అనేకమైన ఆయాలు ఉంటాయి. అయితే ఏదైనా ఒక ఆయానం అంటే ఒక ఆవేశం, ఒక ఏదో ఒక చార్జ్ పార్టికల్స్ అనేవి దాని చుట్టూ దానికి ఆపోజిట్ చార్జ్ పార్టికల్స్ యొక్క సమూహం ఉంటుంది. అంటే ఏదో ఒక ఆవేశం ఉన్న ఆయానం చుట్టూ దానికి వ్యతిరేకమైన చార్జ్ ఉన్న వాటి యొక్క ఆయాన్ల యొక్క సమూహము పరివేషితమై ఉంటాయి, సరౌండింగ్ అయి ఉంటాయి అని చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఎలక్ట్రోలైట్ బలమైన ఎలక్ట్రోలైట్ తీసుకున్నాం, అందులో ఒక పాజిటివ్ ఆయాన్ ఉందనుకున్నాం. పాజిటివ్ ఆయాన్ చుట్టూ దాని చుట్టూ నెగిటివ్ ఆయాన్ యొక్క సమూహము లేకపోతే నెగిటివ్ ఆయాన్లు అనేవి అక్కడ పరివేషించబడి ఉంటాయి, బౌండ్ అయిపోయి ఉంటాయి, సరౌండింగ్ అయి ఉంటాయి అని చెప్పడం జరుగుతుంది. అదే విధంగా నెగిటివ్ ఆయాన్ చుట్టూ కూడా పాజిటివ్ ఆయాన్లు అనేవి కూడా బౌండ్ అయిపోయి ఉంటాయని చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ రిలాక్సేషన్ ఎఫెక్ట్ లో గానీ అసిమెట్రిక్ ఎఫెక్ట్ లో గానీ మనం ఏదైతే ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ తీసుకున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ ఆయాన్ అనేది ఇక్కడ కేంద్రక ఆయాన్ కింద ఉంది అనుకున్నాం. కేంద్రక ఆయాన్ కింద ఉంది. మనం విద్యుత్ విశ్లేషణ ద్రావణం తీసుకున్నాం. విద్యుత్ విశ్లేషణ ద్రావణంలో ఏదో ఒక ఆయాన్ తీసుకున్న ఆయానంలో ఇక్కడ మనకి పాజిటివ్ ఆయాన్ ఉన్నది అనుకున్నాం. ఈ పాజిటివ్ ఆయాన్ అనేది దీని చుట్టూ కూడా నెగిటివ్ ఆయాన్లు అనేవి పరివేషితమై ఉంటాయి. అంటే నెగిటివ్ ఆయాన్లు అనేవి దీని చుట్టూ కూడా సమూహం కింద ఉంటుంది. ఈ సమూహాన్ని ఏమంటాడంటే సిమెట్రిక్ ఆయానిక్ అట్మాస్ఫియర్ అంటాడు. సిమెట్రిక్ ఆయానిక్ అట్మాస్ఫియర్ అంటే సౌష్ఠవ ఆయానిక మండలం అని అనడం జరుగుతుంది. తెలుగులో మనకు సౌష్ఠవంగా ఉంటుంది. సౌష్ఠవ ఆయానిక మండలం అనేది ఉంటుంది. అంటే ఇది ఎలాగా ఉంటుంది? మనం ఏదైతే విద్యుత్ విశ్లేషణ ద్రావణం తీసుకున్నాం, విద్యుత్ విశ్లేషణ ద్రావణంలో ఇక్కడ పాజిటివ్ ఆయాన్ అనేది కేంద్రక ఆయాన్ కింద ఉంది. దీని చుట్టూ దీనికి విరుద్ధ ఆవేశం కలిగిన నెగిటివ్ ఆయాన్లు అనేవి దీని చుట్టూ పరివేషితమై ఉన్నాయి. అంటే నెగిటివ్ ఆయాన్ల సమూహం దీని చుట్టూ ఇలాగా బౌండ్ అయిపోయి ఉంటాయి అనమాట, సరౌండింగ్ అయి ఉంటాయి అనమాట. ఈ విధంగా ఆ ఎలక్ట్రోలైట్ ద్రావణంలో ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఉండే ప్రభావాన్ని ఏమంటాడంటే సౌష్ఠవ ఆయానిక మండలం చెప్పడం జరుగుతుంది. సౌష్ఠవ ఆయానిక మండలం.
అలాగే అయితే ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేనప్పుడు ఈ విధంగా సౌష్టవంగా ఉంటుంది. అంటే దీని మీద విద్యుత్ క్షేత్ర ప్రభావం లేనప్పుడు ఇందులో మనకి ఆ ఎలక్ట్రోలైట్ ద్రావణంలో ఈ విధమైన అయానిక వాతావరణం అనేది ఉంటుంది, సౌష్టవ వాతావరణం ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు దీనికి విద్యుత్ క్షేత్రం మనం అనువర్తింపజేసినప్పుడు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఈ సౌష్టవ ప్రభావం అనేది అసౌష్టవ ప్రభావం కింద మారిపోతుంది. ఏ విధంగా అనేది చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇక్కడ 2 ఎలక్ట్రాన్లు తీసుకుంటాం. 2 ఎలక్ట్రాన్లు తీసుకుని ఆల్రెడీ ఇక్కడ ఏం చెప్పుకున్నాం, పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఈ పాజిటివ్ ఛార్జ్ అనేది ఉంది. ఇక్కడ దీని చుట్టూ ఉన్న నెగిటివ్ అయాన్ యొక్క వాతావరణం అనేది ఎసిమెట్రిక్ గా మారిపోతుంది, అసౌష్టవంగా మారిపోతుంది. సౌష్టవంగా లేకుండా అసౌష్టవంగా మారిపోతుంది. అయితే మారిపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది పాజిటివ్ అయాన్, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది నెగిటివ్ ఎలక్ట్రోడ్ అనుకున్నాం, ఇది పాజిటివ్ ఎలక్ట్రోడ్ అనుకుంటాం. సో పాజిటివ్ ఎలక్ట్రోడ్ ఇట్ డినోటెడ్ బై ఇట్ విల్ యాక్ట్ యాజ్ యానోడ్, నెగిటివ్ ఎలక్ట్రోడ్ ఇట్ విల్ యాక్ట్ యాజ్ క్యాథోడ్ కింద పనిచేస్తుంది. అయితే పాజిటివ్ అయాన్ మూవ్ దట్ మీన్స్ సెంట్రల్ అయాన్, కేంద్రక అయాన్ అనేది పాజిటివ్ అయాన్ మూవ్ ఏమవుతుంది, నెగిటివ్ ఎలక్ట్రోడ్ వద్దకి మూవ్ అవుతుంది. అదే విధంగా దీని చుట్టూ ఉన్న రుణావేశిత అయాన్ అనేవి నెగిటివ్ ఛార్జ్ స్పెసిస్ అనేవి దీనికి విరుద్ధ ఎలక్ట్రోడ్, దీనికి నెగిటివ్ ఛార్జ్ కాబట్టి నెగిటివ్ ఛార్జ్, దీని విరుద్ధ ఎలక్ట్రోడ్ పాజిటివ్ ఛార్జ్ ఇటువైపుకి మూవ్ అవుతుంటది అన్నమాట, ఇటువైపుకి మూవ్ అవుతుంటది. అయితే ఇక్కడ ఏమవుతుంది, ఇది అయానిక వాతావరణం, ఈ అయానిక మండలం అనేది ఇక్కడ సౌష్టవంగా ఉంది. అయితే ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేనప్పుడు సౌష్టవంగా ఉంది. whenever you apply the electric field that symmetric at ionic atmosphere, it will convert to asymmetric ionic atmosphere. అంటే సౌష్టవంగా ఉన్నది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, అసౌష్టవం కింద మారిపోతుంది అని మీరు గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, సో పాజిటివ్ అయాన్ చుట్టూ నెగిటివ్ అయాన్ యొక్క వాతావరణం అండ్ నెగిటివ్ అయాన్ యొక్క సమూహం అనేది ఇలాగా ఉంటుంది. ఈ సమూహం ఇక్కడ చూస్తే మీకు ధనావేశం అనేది రుణావేశ ఎలక్ట్రోడ్ వైపు ముందుకు వెళ్తుంది, ముందుకు ప్రయాణం చేస్తుంది. అయితే ముందుకు ప్రయాణం చేస్తుంటే దీని చుట్టూ ఉన్న రుణావేశిత అయాన్ల సమూహం అనేది యానోడ్ వైపుకి అంటే ధనావేశం వైపుకి మూవ్ అవుతుంటుంది. అయితే ఇలా మూవ్ అయ్యే టైంలో ఏమవుతుందంటే మనకి అంటే సౌష్టవంగా ఉన్నది అసౌష్టవంగా మారుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే పాత అయానిక వాతావరణం అనేది డిస్టర్బ్ అవుతుంది. అంటే సౌష్టవంగా ఉన్నది ఏమైపోయింది, డిస్టర్బ్ అయిపోయి అసౌష్టవం కింద మారిపోతుంది. అంటే ఇలా సిమెట్రికల్ గా ఉన్నది సిమెట్రికల్ గా మారడానికి కొంత టైం తీసుకుంటుంది. అంటే పాత అయానిక మండలం అనేది డిస్టర్బ్ అయిపోయి అది డిస్ట్రాయ్ అయిపోయి కొత్త అయానిక మండలం అనేది ఏర్పడుతుంది. ఇలాగ ఇది ఏర్పడడానికి ఇది కొంత టైం పీరియడ్ తీసుకుంటుంది అనమాట. ఆ టైం పీరియడ్ ఏంటంటే 10⁻⁻7 to -4 వరకు సెకండ్ కాల వ్యవధి ఉండొచ్చు. ఈ సెకండ్ కాల వ్యవధిలో పాత అయానిక మండలం అనేది కొత్త అయానిక మండలం కింద అంటే ఎసిమెట్రిక్ అయానిక వాతావరణం కింద మారిపోతుంది. కాబట్టి దీని ఎసిమెట్రిక్ ఎఫెక్ట్ అని ఆ రిలాక్సేషన్ ఎఫెక్ట్ అని అనడం జరుగుతుంది అనమాట. అంటే ఏమవుతుంది, సిమెట్రికల్ గా అయానిక వాతావరణం ఎసిమెట్రికల్ గా మారడానికి కొంత టైం తీసుకుంటుంది, కొంత టైం లాగ్ ఉంటుంది. టైం లాగ్ ఏమంటాడు రిలాక్సేషన్ అవుతుంది, రిలాక్సేషన్ ఎఫెక్ట్ అంటాడు అనమాట. అంటే మనకి ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే సిమెట్రికల్ అట్మాస్ఫియర్ గా ఉన్నది, అసిమెట్రికల్ దీన్ని ఏమంటాడంటే ఎసిమెట్రిక్ ionic atmosphere asymmetric ionic atmosphere or relaxation effect అంటే ఏమవుతుంది, సిమెట్రికల్ గా ఉన్నది ఎసిమెట్రికల్ గా మారడానికి కొంత టైం తీసుకుంటుంది. ఎంత టైం 10⁻⁻7 to 10⁻⁻4 ఉండే అవకాశం ఉంటుంది అనమాట. ఆ సెకండ్ల కాల వ్యవధిలో ఏమవుతుంది, ఇది ఎసిమెట్రిక్ కింద మారిపోతుంది. ఒక విధంగా చూడాలంటే మనకి ఇక్కడ ఆపోజిట్ చార్జ్ స్పెసిసిటీ గోస్ టు ఆపోజిట్ ఎలక్ట్రోడ్స్ వరకు వెళ్ళిపోతుంది. అంటే సిమెట్రికల్ గా ఉన్నది ఎసిమెట్రిక్ కింద మారిపోతుంది. అంటే ఇక్కడ ఇంకో పాయింట్ పరిగణలో తీసుకుంటాడు. ఏం పరిగణలో తీసుకుంటాడంటే ధనావేశిత అయాన్ అనేది రుణావేశం గల క్యాథోడ్ వైపు ముందుకు మూవ్ అవుతుంటే ఈ రుణావేశం గల నెగిటివ్ అయాన్ అనేవి దీని వెనుక భాగానికి
అంటే యానోడ్ వైపుకి ప్రయాణం చేస్తుంటాయి. ఇలా ప్రయాణం చేసే క్రమంలో దీని తాలూకు ఫోర్స్ దీని మీద కూడా పనిచేసే అవకాశం ఉంది. అందువల్ల ఏమవుతుందంటే ఈ యొక్క ధనావేశిత అయాన్ని ఎలాగో రుణావేశిత కలిగిన సమూహం కాబట్టి ఈ యొక్క ఆయాన్ని ఏమవుతుంది, కేంద్రక ధనావేశిత అయాన్ని వెనక్కు లాగే అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇలా వెనక్కు లాగే అవకాశం ఉంటుంది కాబట్టి దీని యొక్క చలనశీలత కానీ కేంద్రక అయాన్ యొక్క వేగం కానీ కొంత మేరకు తగ్గే అవకాశం ఉంటుంది అన్నమాట. కొంత మేరకు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాగ తగ్గుతుంది కాబట్టి దీని యొక్క ప్రభావం కూడా తగ్గుతుంది. దీని ప్రభావం తగ్గుతుంది కాబట్టి ఆటోమేటిక్ దీని యొక్క వాహకత విషయంలో కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అందువల్ల ఏం చెప్తారంటే ముందే చెప్పుకున్నాం, స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ విషయంలో కూడా తుల్యాంక వాహకత అన్నది పెరగనంత ఎక్కువ మొత్తంలో పెరగకుండా తక్కువగా పెరగడం అనేది చూస్తున్నాం అని చెప్పడం జరిగింది. కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ ఈ రుణావేశిత అయాన్లు అనేవి వెనక ప్రయాణం చేస్తున్నప్పటికీ ఈ సెంటర్ లో ఉన్న కేంద్రంలో ఉన్న పాజిటివ్ అయాన్ మీద కూడా దీనికి ఫోర్స్ పనిచేయడం వల్ల దీని వెనుకకు కూడా రావడం ప్రయత్నం చేస్తుంది అన్నమాట. ఆ ప్రయత్నం వల్ల ఏమవుతుందంటే మనకి ఇక్కడ దీని యొక్క వేగం కానీ చలనశీలత కానీ తగ్గే అవకాశం ఉందన్నమాట. కాబట్టి సిమెట్రికల్ ఆయనకి అట్మాస్ఫియర్ అనేది ఎసిమెట్రికల్ ఆయనకి అట్మాస్ఫియర్ కింద మారడానికి కొంత టైం గ్యాప్ తీసుకుంటుంది. కాబట్టి ఈ టైం గ్యాప్ లో అనేది ఏమవుతుంది, మనకి సిమెట్రికల్ ఆయనకి అట్మాస్ఫియర్ అనేది ఎసిమెట్రికల్ ఆయనకి అట్మాస్ఫియర్ కింద మారిపోతుంది. ఇలా మారిపోవడాన్ని ఏమంటామంటే ఎసిమెట్రిక్ ఆయనకి అట్మాస్ఫియర్ ఆర్ రిలాక్సేషన్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. రిలాక్సేషన్ ఎఫెక్ట్ అని కూడా అనడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఈ విధంగా మనకి ఒక ప్రభావంగా చెప్పడం జరుగుతుంది అన్నమాట. అయితే రెండవ ప్రభావం ఏం చెప్తారంటే ఎలక్ట్రోఫోరెటిక్ ఎఫెక్ట్ అని చెప్పడం జరుగుతుంది. రెండవది ఏంటి, ఎలక్ట్రోఫోరెటిక్ ఎఫెక్ట్. సో ఎలక్ట్రోఫోరెటిక్ ప్రభావంలో ఏం చెప్తారంటే ఇక్కడ మనకి ఇంకో ప్రభావం ఏం చెప్తారంటే మనం ఏదైతే ఎలక్ట్రోలైట్ తీసుకున్నామో ఆ విద్యుత్ విశ్లేషణ ద్రావణంలో కొన్న ధనావేశిత అయాన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఎలక్ట్రోలైట్ ద్రావణం తీసుకున్నాం, ఈ ఎలక్ట్రోలైట్ ద్రావణంలో ధనావేశిత అయాన్ అనేది దీనికి విరుద్ధ ఆవేశం కలిగిన ఎలక్ట్రోడ్ వైపుకి, అంటే ఇదేమవుతుంది, క్యాథోడ్ వైపుకి ప్రయాణం చేస్తుంది. అంటే కేంద్రకంలో ఉన్న ధనావేశిత అయాన్ అనేది ఏమవుతుంది, దీనికి విరుద్ధ ఆవేశం కలిగిన ఎలక్ట్రోడ్ అంటే ఏముంది, నెగిటివ్ ఛార్జ్ కలిగిన ఎలక్ట్రోడ్ అంటే క్యాథోడ్ వైపుకి ప్రయాణం చేస్తుంది. ఎలక్ట్రోఫోరెటిక్ ఎఫెక్ట్ లో ఏం చెప్తారంటే, అయితే ఇక్కడ ఏం చెప్తారంటే దీని చుట్టూ ఉన్న రుణావేశిత అయాన సమూహం అనేది ఇలా వెనుకకు ద్రావణి సాల్వెంట్ మాలిక్యూల్స్ తో అసోసియేట్ అయి ప్రయాణం చేస్తుంది అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏం చెప్తారంటే ఈ రుణావేశిత అయాన్లు అనేవి ఆ ఎలక్ట్రోలైట్ ద్రావణంలో సాల్వెంట్ మాలిక్యూల్స్ తో అసోసియేట్ అయిపోయి వెనుకకు ప్రయాణం చేయడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతాడు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ కూడా ఆపోజిట్ స్పేసెస్ అంటే ఆపోజిట్ చార్జ్ స్పేసెస్ ఇట్ విల్ గోస్ టు ఆపోజిట్ ఎలక్ట్రోడ్స్. అంటే ధనావేశం కలిగిన కేంద్రక అయాన్ అనేది ఏమవుతుంది, రుణావేశం కలిగిన ఎలక్ట్రోడ్ వైపుకి ప్రయాణం చేస్తుంది, అంటే ముందుకు ప్రయాణం చేస్తుంది. అదే దీనికి చుట్టూ ఉన్న రుణావేశిత అయాన్ల సమూహం అనేది ఆ ఎలక్ట్రోలైట్ ద్రావణంలో ఏదైతే సాల్వెంట్ తీసుకున్నామో ఆ ద్రావణి తీసుకున్నామో ఆ ద్రావణి అణువులతో రుణావేశిత అయాన్లు అనేవి అసోసియేట్ అయిపోయి వెనుకకు ప్రయాణం చేస్తూ యానడ్ వైపుకి వెళ్తుంది అన్నమాట. ఇది వెనుకకు ప్రయాణం చేస్తూ యానడ్ వైపుకి అంటే దీనికి యానడ్ వైపుకి ప్రయాణం చేస్తుంది. అంటే ధనావేశిత అయాన్ ముందుకు ప్రయాణం చేస్తుంటే రుణావేశిత అయాన్ అనేవి దీనికి వెనుకకు యానడ్ వైపుకి ప్రయాణం చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎలక్ట్రోఫోరెటిక్ ఎఫెక్ట్ లో సాల్వెంట్ యొక్క మాలిక్యూల్స్ కూడా పరిగణన తీసుకుంటున్నాం అనమాట. అంటే మనం ఎలక్ట్రోలైట్ ద్రావణంలో ఏదైతే సాల్వెంట్ వాడదామో ఆ సాల్వెంట్ ద్రావణి అణువులు అనేవి రుణావేశంతో సహచరిస్తూ అది వెనుకకు యానడ్ వైపు ప్రయాణం చేస్తుంది. అయితే ఇక్కడ మనకి ధనావేశం కలిగిన సెంట్రల్ అయాన్ ఈ ధనావేశ సెంట్రల్ అయాన్ అనేది క్యాథోడ్ వైపు ప్రయాణం చేస్తుంది. ఈ యొక్క రుణావేశిత అయాన్ల సమూహం అనేది వెనుకకు ప్రయాణం చేస్తుంది. ఇలా ప్రయాణం చేసే క్రమంలో ఏమవుతుందంటే ఈ రుణావేశిత అయాన్ల సమూహానికి
ధనావేశత అయానికి మధ్య ఘర్షణ క్రియేట్ అవుతుంది అనమాట. సో ఎలాగో వీటి మధ్య ఇంటరాయనిక్ ఫోర్సెస్ ఉంటుంది కాబట్టి ఈ ఘర్షణ వలన ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఘర్షణ ఏమవుతుంది, ఘర్షణ వలన దీని యొక్క వేగము తగ్గిపోతుంది అనమాట. దీని యొక్క వేగం తగ్గిపోతుంది అంటే ఏమవుతుంది, ఈ ధనావేశత అయాన్ని కూడా ఈ రుణావేశత అయాన్ అనేవి ఏమవుతుంది వెనుకకు లాగడం చేస్తుంది అనమాట. అంటే ఘర్షణ క్రియేట్ అవ్వడం వల్ల అంటే ఈ సాల్వెంట్ తాలూకు విస్కాసిటీ వల్ల కూడా ఏమవుతుంది, ఇక్కడ మనకు దీనికి చలనశీలత కానీ వేగం కానీ దీనికి తగ్గిపోతుంది అనమాట. ఇలా తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ కూడా మనకి ఇక్కడ పెరగనంత ఎక్కువ మొత్తంలో పెరగకుండా వాహకత అనేది ఈ యొక్క ప్రభావం అనేది కూడా తగ్గిపోతుంది అనమాట. అంటే ఎలక్ట్రోఫోలిటిక్ ఎఫెక్ట్ అనేది కూడా ఏమైపోతుంది, తగ్గిపోతుంది. కాబట్టి ఎలక్ట్రోఫోలిటిక్ ఎఫెక్ట్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది అయితే అంటే పాయింట్ ఏంటంటే ఇక్కడ రుణావేశిత అయాన్ని ఇన్సాల్వెంట్ మాలిక్యూల్స్ తో కూడా ఎక్సైట్ అవుతూ ఉంటాయి. రుణావేశిత అయాన్ అనేది ఏమవుతుంది, సాల్వెంట్ మనం ఏదైతే తీసుకున్న సాల్వెంట్ మాలిక్యూల్ తో సహకరించుతూ ఉంటాయి, అసోసియేట్ అవుతూ ఉంటాయి. సహచరిస్తూ ఉండడం వల్ల ఏమవుతుంది, ఇది ముందుకు వెళ్తుంటే ఇది ముందుకి క్యాథర్ వైపుకి వెళ్తుంటే ఇవి వెనక్కి వెళ్తుంటాయి. ఇలా వెనక్కి వెళ్లే క్రమంలో వీటికి మధ్య ఘర్షణ క్రియేట్ అవడం వల్ల దీని యొక్క వేగం కూడా ఏమైపోతుంది, తగ్గిపోతుంది. కాబట్టి ఏమవుతుంది, మనకి ఎలక్ట్రోఫోరిక్ ప్రభావం అనేది కూడా తగ్గిపోతుంది. అంటే ఈ రెండు ప్రభావాలు కూడా తగ్గిపోవడం వల్ల అంటే ఏమవుతుంది, మనం ఇందాక చెప్పుకున్నాం డెబై హుకెల్ వీళ్ళిద్దరు కూడా ఆయనకి వేగాల్ని ఆయనకి చలనశీలతను ప్రభావితం చేసే ఈ రెండు అంశాలు తగ్గిపోతున్నాయి. కాబట్టి వాటి తుల్యాంగ వాహకత కానీ వాటి యొక్క మోలార్ వాహకత కానీ క్రమేణా తగ్గే అవకాశం ఉంటుంది అని చెప్తారన్నమాట. కాబట్టి ఈ రెండు ప్రభావాలను బేస్ చేసుకుని మనకి డెబై హుకెల్, దీంతో పాటు ఇంకొక సైంటిస్ట్ ఆనుసాగర్, డెబై హుకెల్ ఆనుసాగర్ థియరీ అనేది చెప్తారు. అంటే ఏం చెప్తాడు, డెబై హుకెల్ ఆనుసాగర్ ఈక్వేషన్ ఒక ఈక్వేషన్ ప్రతిపాదించారు. దీనికి ఒక ఈక్వేషన్ ప్రతిపాదించడం జరిగింది. ఏంటి ఈక్వేషన్ చూస్తే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, డెబై హుకెల్ వీరిద్దరు కలుసుకుని మనం ఏం చేసాం, ఆయన యొక్క ఏదైతే ఎలక్ట్రోలైట్ ఉందో ఆ ఎలక్ట్రోలైట్ ద్రవం యొక్క ఆయన వేగం కానీ చలనశీలత కానీ ఏం చేస్తుంది, రిలాక్సేషన్ ఎఫెక్ట్ ద్వారా లేకపోతే ఎలక్ట్రోఫోరిటిక్ ఎఫెక్ట్ ద్వారా ఈ రెండు ప్రభావాలు తగ్గడం వల్ల వాటికి తుల్యాంగ వాహకత కానీ మోలార్ వాహకత కానీ తగ్గే అవకాశం ఉంది అని చెప్తాడు అనమాట. అయితే ఇక్కడ ఆన్సాగర్ ఏం చేస్తాడంటే సాల్వెంట్ తాలూకు ద్రావణ యొక్క గాఢతను కూడా పరిగణన తీసుకుంటాడు. తీసుకుని ఒక ఈక్వేషన్ ప్రపోజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఏంటి ఈక్వేషన్ అంటే ఇక్కడ మనకి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇన్ఫినిటీ మైనస్ 82.4 హోల్ పవర్ 1/2 theta ప్లస్ 8.2 into 10⁵ హోల్ బై dt హోల్ పవర్ 3/2 లాంబ్డా ఇన్ఫినిటీ ఇంటూ రూట్ సి అంటే డెబ్బై హుకెల్ వీళ్ళిద్దరు కలిపి ఏం చెప్పారు మనకి, ఆయన వేగాన్ని కానీ వాటికి చలనశీలత కానీ రిలాక్సేషన్ ఎఫెక్ట్ లేకపోతే అసౌస్థ ప్రభావం రెండోది ఎలక్ట్రోఫోరిక్ ప్రభావం ద్వారా వాటి యొక్క ప్రభావాలు తగ్గుతున్నాయి. కాబట్టి వాటి తుల్యాంగ వాహకత కానీ మోలార్ వాహకత కూడా ఆటోమేటిక్ గా తగ్గే అవకాశం ఉంది అని చెప్పడం జరుగుతుంది. అయితే ఆన్సర్ దీన్ని మోడిఫై చేస్తూ దీనికి ఎక్స్టెన్సివ్ గా ఒక ఈక్వేషన్ చెప్పడం జరుగుతుంది. ఏంటి ఈక్వేషన్ అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు మనం ఏదైతే ఎలక్ట్రోలైట్ తీసుకునే ఎలక్ట్రోలైట్ యొక్క గాఢత అనేది అనంత విలీనం వద్ద అంటే లాంబ్డా ఇన్ఫినిటీ మైనస్ 82.4 బై dt హోల్ పవర్ 1/2 into eta ప్లస్ 8.2 into 10⁵ బై dt హోల్ పవర్ 3/2 into లాంబ్డా ఇన్ఫినిటీ ఇంటూ రూట్ సి అంటే వాటి యొక్క గాఢత వర్గమూలానికి అనులోమానుపాతంగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇందులో డైఎలక్ట్రిక్ డి అంటే డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్, టీ అంటే టెంపరేచర్, ఏటా అనేది ఏంటంటే మనకి మనం ఏదైతే సాల్వెంట్ తీసుకున్న సాల్వెంట్ తాలూకు విస్కాసిటీగా చెప్పడం జరుగుతుంది, విస్కాసిటీ. సో సి అనేది గాఢత. అయితే ఇదే ఈక్వేషన్ ని మనకి మాడిఫై చేస్తూ లాంబ్డా ఈక్వల్ టు లాంబ్డా ఇన్ఫినిటీ మైనస్ ఏ ప్లస్ బి లాంబ్డా ఇన్ఫినిటీ ఇంటూ రూట్ సి గా
చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏబి అనేవి ఏవైతే ఇవి ఏబిఎల్ రెండు కూడా మనకి కాన్స్టెంట్ గా చెప్పడం జరుగుతుంది. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇన్ఫినిటీ మైనస్ ఏ ప్లస్ బి ఇంటూ లాంబ్డా ఇన్ఫినిటీ ఇంటూ రూట్ సి. ఇక్కడ ఏబి అనేవి కాన్స్టెంట్ గా చెప్తాడు. ఈ కాన్స్టెంట్ రెండు కూడా డిపెండ్ అపాన్ సాల్వెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద, టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఈ డెబై హుక్కెల్ ఈ రెండు ఈక్వేషన్ కూడా డెబై హుక్కెల్ ఆన్సర్ ఈక్వేషన్ చెప్పడం జరుగుతుంది అనమాట. రెండు ఈక్వేషన్ కూడా డెబై హుక్కెల్ ఆన్సర్ ఈక్వేషన్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ చూస్తే లాంబ్డా ఇస్ లాంబ్డా ఇన్ఫినిటీ మైనస్ 82.4 బై డిటి హోల్ పవర్ 1/2 ఇంటూ ఏటా ప్లస్ 8.2 ఇంటూ 10⁵ బై డిటి హోల్ పవర్ 3/2 ఇంటూ లాంబ్డా ఇన్ఫినిటీ ఇంటూ రూట్ సి. అలాగే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇన్ఫినిటీ మైనస్ ఏ ప్లస్ బి ఇంటూ లాంబ్డా ఇన్ఫినిటీ ఇంటూ రూట్ సి. అంటే ఏవి రెండు కూడా స్థిరాంకాలని చెప్పడం జరుగుతుంది అనమాట. కాబట్టి బలమైన విద్యుత్ విశ్లేషణకు ఈ విధంగా డెబై హుక్కెల్ ఆన్సర్ అనేది ఈక్వేషన్ ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా వీటి యొక్క మోలార్ కండక్టెన్స్, ఈక్వల్ కండక్టెన్స్ అనేది నిర్ణయించడం జరుగుతుంది.